సార్ సార్ ఆ. నమస్తే సార్. నమస్కారం. ఏమిటమ్మా? మీరు రమ్మని చెప్పారంట కదా సార్. తను బాగా చదువుకుంటుందా సార్? ఆ బాగానే చదువుతోంది. ఎందుకు రమ్మని చెప్పానంటే ఈ సంవత్సరం తనకి 5వ తరగతి జరుగుతోంది కదా, తర్వాత ఏ స్కూల్లో చేర్పిస్తారు? ఇంకెక్కడ సార్, మంటిగడ్డలో చేర్పిస్తాను సార్. మంచి ఆలోచనమ్మా. అది మంచి స్కూలే, గవర్నమెంట్ స్కూల్ కదా. అవును సార్. దాంతో పాటు నాకు ఇంకొక ఆలోచన వచ్చిందమ్మా. ఏంటి సార్? అదేంటంటే ప్రతిభావంత విద్యార్థుల కోసం నేను స్కూల్ స్టార్ట్ చేశాను. అది మన డిస్ట్రిక్ట్ లో కూడా ఉంది. నవోదయ స్కూలు అంటారు. 5వ తరగతి ఎగ్జామ్ తో పాటు ఆ ఎగ్జామ్ కూడా రాసి పాస్ అయితే 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ చేర్పిస్తే తన భవిష్యత్తు బాగుంటుంది. నాకు అంతగా తెలీదు సార్, ఏంటో ఎలాగా అని. అంటే అదేమంత కష్టం కాదు. 5వ తరగతిలో పరీక్ష అని కట్టుకోవాలి. సరే సార్. 4వ తరగతి 3వ తరగతి విషయాలన్నీ బాగా చదువుకోవాలి. ఆ తర్వాత తను వేరే పని చూసుకోవచ్చు. ఫ్రీ టైం ఉన్నప్పుడు నా దగ్గరకు పంపించండి, నేను ఉన్నా కదా, నేను నేర్పిస్తాను. ఆ సహాయం చేసి పెట్టండి సార్. ఇలా చూడండమ్మా, తను ఆడపిల్ల కాబట్టి నేను ఒక విషయం మనలో అబ్బాయి అయితే ఏం సాధించాడు, ఎలా సాధించాడు అంటే అతనికి ఎవరు సాయం చేశారన్న ఆలోచన నిజం వస్తుంది. సార్. అదే ఒక అమ్మాయి అయితే ఎందుకు తను ఏమీ చేయలేదని, ఎందుకు ఏమీ చేయడానికి అవటం లేదని ఆలోచన వస్తే ఎందుకు తనని ఆపారని ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. అర్థమైందా? ఇలా చూడమ్మా, కూతుర్ని చదివించాలని నువ్వు, బాగా చదవాలన్న తన ఆశయాన్ని ఏ కష్టము స్టాప్ చేయకూడదు. ఇదే నా ఆశ. ఇలా చూడండి సార్, నాకు ఇలాంటి విషయాలన్నీ తెలీదు సార్. మీరే మాకు సహాయం చేయాలి సార్. సహాయం లేదు, ఉపకారం లేదమ్మా. పిల్లల కోసం మేము ఇవన్నీ చెయ్యాల్సిందే కదమ్మా. మాస్టర్ పని అంటే ఇదే కదా. నేను బయలుదేరతాను. సరే సార్. అమ్మా తను సార్ చెప్పిన